ప్రేమించండి అనేసి ఆమె యొక్క ఇతరులని మీ యొక్క సహోదరుని కూడా ఏకరీతిగా మీరు ప్రేమించండి. ఆ యొక్క రెండు ఆజ్ఞల నుంచి మనకి ఏ రకమైన ఆజ్ఞలు దేవుడు యేసుక్రీస్తు ఇవ్వలేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు యొక్క ఆ లోకానికి రాకముందు ఆ యొక్క 10 ఆజ్ఞలో మనం ఉండేమో মানুষ ব্যবস্থা পালন করে যে স্বর্গ রাজ্যে প্রবেশ করতে পারবে না, এই জন্য প্রভু যীশু খ্রিস্টকে এই জগতে আসতে হলো। ఆ మనుషుల యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఉండినట్లయితే దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాడు కాబట్టి యేసుక్రీస్తు రావడం జరిగింది। প্রভু যীশু খ্রিস্ট এসে ব্যবস্থার বিষয়টাকে প্রভু বলছেন আমি লুপ করতে আসে না, কিন্তু ব্যবস্থাটাকে সিদ্ধ করতে মানে আরো পূর্ণ আকার দিতে আমি এসেছি। ఆ యేసుక్రీస్తు వచ్చి ఆ సమస్త ధర్మశాస్త్రాన్ని ఈ విధంగా తుడిచివేయడానికి రాలేదు కానీ ఆ దానిని మరణ ఉన్నతి చేయడానికి వచ్చాను। কারণ ব্যবস্থাও প্রভুই বলেছেন। এই জন্য সেই সময় সাধুকি ফরাসি যারা ধর্ম একেবারে খুব উদ্যোগী লোকরা ছিল, তারা প্রভু যীশু খ্রিস্টকে অনেক সময় এই ব্যবস্থা লঙ্ঘনকারী, এই ঈশ্বরের নিন্দক আরো কত কথা বলে প্রভু যীশু খ্রিস্টকে এইভাবে দোষারোপ করতে চেয়েছিল। ఆ యొక్క సద్దుకి పరిస్థితులు ఎవరైతే ఉన్నారో ఆ జ్ఞానులుగా ఉండారో వారు ఇంకా యేసుక్రీస్తుకి ఈ విధంగా విరోధమైన మాటలు ఆ తండ్రి యొక్క సమస్త ఆజ్ఞలు గైకొనకుండా విరోధంగా ఉన్నారనేసి ఈ విధమైన దోషారోపణ చేస్తుండేవారు। আত্মায় বসে যখন জীবনযাপন করবে, আত্মার পরিচালনা যখন চলবে, জগৎ তাকে পরিহাস করবে, ঠাট্টা করবে। ఏదైతే ఆత్మలో పూర్ణులై ఆత్మ పరిచయం చేస్తారో అప్పుడు లోకస్తు తనను ఈ విధంగా నిందించడం మొదలు పెడతారు। কারণ আত্মা কোন দৃশ্যগত বিষয়টাকে দেখে এইভাবে চলবে না, কিন্তু অদৃশ্য বিষয়ে বিশ্বাসের উপরে সে চলবে। ఏదైతే ఆత్మలో పూర్ణులై ఉంటారో ఆ దృశ్యమైన విషయాలను దృష్టి సారించారు కానీ అదృష్టమైన విషయాలపై ముందు సాగుతాడు। যেরকম পিতরকে প্রভু বলেছিলেন যে সে পানির উপরে চলে আয়, ఆ పేతురుకి ఏ విధంగా చెప్పినట్టు ఆ నీటి మీద నుంచి నువ్వు నడిచిరా। প্রভুর প্রতি যত সময় তার বিশ্বাস ছিল, পানির উপরে একদম মাটির উপরে চলার মতো পিতর চলে আসলো। ఎప్పుడైతే యేసు వైపు దృష్టి సారించానో ఆ నీటి మీద ఏ విధంగా నడుచుకుని వచ్చేయడం జరిగింది।